వెల్కమ్ టు హలో డాక్టర్. వంశపారంపర్యంగానైతేనేమి, ప్రణాళికాబద్ధంగా లేని జీవనశైలి వల్లనైతేనేమి, ఆహారపు అలవాట్లనైతేనేమి, నేడు చాలా చిన్న వయసులోనే బీపీ, షుగర్లతో సతమతమవుతూ ఉన్నారు. అన్ని అవయవాలను దెబ్బతీసినట్లే బీపీ, షుగర్ కిడ్నీల మీద కూడా చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈరోజు మూత్రపిండాల మీద బీపీ, బ్లడ్ ప్రెషర్ ప్రభావం ఎలా ఉంటుందో వివరించడానికి నిమ్స్ హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్ శ్రీభూషణ్ రాజు గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని మీరు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్స్ 236000564, 236000641. నమస్కారం డాక్టర్ గారు. బీపీ అనే మాట చాలా కామన్గా వింటుంటామండి. ఇప్పుడు చిన్న వయసులోనే కొంచెం కోపం రాగానే బీపీ వచ్చేసింది అనుకుంటున్నారు. అసలు ఈ బీపీ మీద ఉన్న అపోహలు ఎలాంటివి అండి? బ్లడ్ ప్రెషర్ అందరికీ సాధారణంగా నార్మల్గా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. దాన్ని బీపీ ఉండడం అనరు. బీపీ ఉందని ఎవరైతే జనరల్గా వాడుక భాషలో అంటూ ఉంటారో అది ఎక్కువగా బీపీ ఉండడం, అంటే హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్ అంటూ ఉంటారు. అయితే మేము హైపర్ టెన్షన్ అనే పదాన్ని సాధారణంగా వాడుతూ ఉన్నప్పుడు అందులో టెన్షన్ అనే పదాన్ని చూసి చాలామంది దానికి టెన్షన్కి హైపర్ టెన్షన్కి సంబంధం ఉంది అంటుంటారు. ఇంతో మీరు అన్నట్టుగా కోపంగా ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంటుంది లేదా బీపీ ఎక్కువగా ఉంటుంది, ఇతను బాగా అరుస్తున్నాడు, వీడికి బీపీ ఉందేమో చెక్ చేయండి అంటూ నా దగ్గర తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారు సాధారణంగా. నిజానికి కోపానికి హై బ్లడ్ ప్రెషర్కి సంబంధం ఏమీ ఉండదు. చాలా కోపం బాగా ఒకసారి తెచ్చుకోవడం వల్ల కొన్ని హార్మోన్స్ తేడా వచ్చి నార్మల్గా ఆల్రెడీ ఎక్కువగా బీపీ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా పెంచే అవకాశం ఉంది. అది మనం పరిగెత్తినా, మెట్లెక్కినా, చాలా వేగంగా ఏమైనా చేసినా కూడా కొంచెం బీపీ పెరగవచ్చు. కానీ టెన్షన్కి హైపర్ టెన్షన్కి సంబంధం ఉండదు. కేవలం టెన్షన్కి హైపర్ టెన్షన్కి సంబంధం ఉండాలంటే స్కూల్కి పిల్లాడి కూడా ఇప్పుడు టెన్షన్స్ ఉంటాయి. స్కూల్కి వెళ్తే హోంవర్క్ చేయలేదని, టీచర్లు తిడతారని ప్రతిదానికి భయంగా ఉంటుంది. అలాంటి వాటితో కూడా టెన్షన్తో హైపర్ టెన్షన్ రావడం అంటూ యూజువల్గా జరగదు. చాలా పెద్ద అపోహ మన దేశంలో కూడా. టెన్షన్ వల్ల ఎక్కువ అవుతుంది. కానీ ఆల్రెడీ బీపీ బాగా ఉన్న వాళ్ళకి అనవసరమైన ఆదుర్ద, భయాందోళనలు, వీటితో కొన్ని రకమైన హార్మోన్స్ ఎక్కువగా సెక్రెట్ అయిపోయి దానివల్ల కొంచెంగా బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది తప్ప అసలు ఎప్పటికీ బీపీ లేని వాళ్ళకి చాలా కష్టమైన వాతావరణంలో పెరగడం ద్వారా ఒక ఆర్మీలో ఉండడము, ఒక శత్రువులు ఎదుర్కోవడం లాంటిది, స్కూల్ పిల్లలు ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేయడం లాంటి ఇలాంటి వాటితో బీపీ పెరగడం అంటూ సాధారణంగా జరగదు. టెన్షన్కి హైపర్ టెన్షన్కి ఎటువంటి సంబంధం ఉండదు. నేతి బీరకాయలు నెయ్యిలాగా దానికి ఎటువంటి సంబంధం లేని. కాల్ తీసుకుందామండి సత్యకుమారి గారిది. సత్యకుమారి గారు, హలో, నమస్తే అండి. మీకు క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. అది కిడ్నీ వెయిట్ ఎక్కువ ఉంటే కూడా కిడ్నీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందండి? అవునమ్మా, కిడ్నీ ఒక్కటి మాత్రమే కాదు, బ్లడ్ వెయిట్ ఎక్కువగా ఉండడం ద్వారా శరీరంలోని చాలా అవయవాలకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చాలా మంది బాగా బరువుగా ఉన్న వాళ్ళలో ఫ్యాట్ అనే కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువగా ఉండడం, కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను తయారు చేయడము, అసలు లావెడతనాన్ని కూడా కొన్ని రకమైన హార్మోన్స్ ఏదైతే బాగా లావు అయ్యేలా చేస్తాయో ఆ హార్మోన్స్ బ్లడ్ ప్రెషర్ కూడా పెంచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బాగా లావుగా ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ పెరగడము, కిడ్నీలో కొన్ని జబ్బులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా ఏళ్లుగా లావుగా ఉన్న వాళ్ళకి కిడ్నీ లోపల ఫిల్టర్లు ఉంటాయి. ఆ ఫిల్టర్లలో కొంచెం దెబ్బతగి వాటిలో ఫిల్టర్లోంచి రక్తంలో ఉండాల్సిన ప్రోటీన్ అనే పదార్థం జారి మూత్రంలో పోతూ ఉంటుంది. దాన్ని ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమెరులోస్క్లెరోసిస్ అంటూ ఉంటాం. దీని ద్వారా కొంచెం కిడ్నీకి హాని జరిగే అవకాశం ఉంది. అలా కాకుండా లావుగా ఉన్న వాళ్ళకి తొందరగా చిన్న వయసులో డయాబెటీస్ అలాంటి జబ్బులు రావడము, దానివల్ల కూడా వాళ్ళకి కిడ్నీ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. స్థూలకాయం అనేది అన్ని జబ్బులకి తల్లి లాంటిది. అది ఒకసారి వచ్చిన తర్వాత దాంతో రకరకాల జబ్బులు అవి వస్తూ ఉంటాయి. దాంట్లో బీపీ, షుగరు, కిడ్నీ జబ్బు, గుండె జబ్బు, చిన్న వయసులో పెరాలసిస్ ఇలాంటివి. ఇవి కాకుండా ఈ కాలంలో చాలా సాధారణంగా మేము చూసినట్టు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో సహా అన్ని రకాల జబ్బులు స్థూలకాయం వల్ల వస్తాయి. స్థూలకాయం అనేది కేవలం కిడ్నీ ఒకదానికి చెడ్డగా పరిణమించకపోవచ్చు, శరీరానికే చెడ్డగా పరిణమిస్తుంది. ఓకేనండి, థ్యాంక్స్ అండి సత్యకుమారి గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నాగేంద్ర కుమార్ గారు. నాగేంద్ర కుమార్ గారు, చెప్పండి సార్. మేడం, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, మీ క్వశ్చన్ అడగండి నాగేంద్ర కుమార్ గారు. సార్ చెప్పండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ 40+ వచ్చిన తర్వాత ఈ కిడ్నీ గురించి ఇప్పుడు రకరకాల కంప్లైంట్ వస్తున్నాయి కదా సార్. జాగ్రత్తగా వాటర్ ఎక్కువ తాగాలి, లేకపోతే బీపీ ఎక్కువగా ఉంటుంది. దాని గురించి కరెక్ట్గా నాకు తెలియట్లేదు. నా వయసు 44 అండి. ఈ కిడ్నీ సంబంధించి మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండవో చెప్పగలరా? ఒక చిన్న అపోహ సమాజంలో సాధారణంగా ఉండేది బీపీకి సంబంధించింది కానీ కిడ్నీ జబ్బులకు సంబంధించి. మీరు అడిగిన ప్రశ్నలో ఉంది అదొకటి అపోహ. ఏమిటంటే 40 దాటిన తర్వాత అని ఒకటి అన్నారు. నిజానికి బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా రావడానికి కానీ కిడ్నీ జబ్బులు రావడానికి కానీ వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారికైనా బీపీ పెరగవచ్చు, ఏ వయసు వారికైనా కిడ్నీ జబ్బులు కూడా రావచ్చు.
మీరు అడిగిన ప్రశ్నలో 40 దాటిన తర్వాత 40 అన్నాను నేను యాక్చువల్లీ 20 దాటిన తర్వాతే కిడ్నీకి సంబంధించిన ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే దానికి సంబంధించిన అతి చిన్న పరీక్షలు అతి తక్కువ ఖర్చుతో అయ్యే పరీక్షలు కూడా మనం దొరుకుతూ ఉన్నాయి. కాకపోతే మనకి వాటి పట్ల అవగాహన లేకపోవడము, ఆ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని మనం అనుకోకపోవడం అక్కడ పెద్దగా సమస్యగా పరిణమించింది. కాబట్టి ప్రతి 10 మందిలో కూడా ఒకరికి కిడ్నీ జబ్బు ఉంటుంది, తెలుసో తెలియకో అని చెప్పి మేమందరం కిడ్నీ డాక్టర్లు అందరం కూడా చెప్తున్నది చాలా మందికి చేరటం లేదు. ఎందువల్ల అంటే పైకి ఎటువంటి కనిపించిన విధంగా చాలా నెమ్మదిగా చాప కింద నీరులాగా కిడ్నీ జబ్బు శరీరాన్ని కబళించేస్తూ ఉంటుంది. సో తెలియదు కాబట్టి కనీసం దాని పట్ల అవగాహన పెంచుకొని ఏ పరీక్షలు చేసుకోవాలనేది కూడా చాలా మందికి తెలియటం లేదు. అలా కాకుండా ఎవరికైతే అనుమానం ఉంటుందో వాళ్ళ రక్త సంబంధికులో కానీ, ఫ్రెండ్స్లో కానీ, చుట్టాల్లో కానీ, పక్కింట్లో కానీ ఎవరికైనా కూడా కిడ్నీ జబ్బు ఉంది అని తెలిసినప్పుడు మనకు కూడా కిడ్నీ జబ్బు ఉందేమో తెలుసుకుందామని పరీక్షలు ఏమైనా చేయించుకోవాలంటే దానికోసం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెకప్ చేయించుకోండి. ఎందుకంటే కిడ్నీ జబ్బులో చాలా మందికి సాధారణంగా ఉండేది హై బ్లడ్ ప్రెషర్, దాన్ని హైపర్ టెన్షన్ అంటాము. అలాగే మూత్రంలో ఒక ప్రోటీన్ అనే పదార్థం ఉందా లేదా, అలాగే బ్లడ్లో క్రియాటినిన్ అనే పదార్థం ఎక్కువగా ఉందా లేదా తెలుసుకోవాలి. ఈ 3 పరీక్షల ద్వారా మీ కిడ్నీలో ఏమైనా చిన్న ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. ఓకేనండి, థ్యాంక్స్ అండి. కిడ్నీ ఫెయిల్యూర్కి ప్రధాన కారణాలు బ్లడ్ ప్రెషర్, షుగర్, కిడ్నీలో స్టోన్స్ అని వింటుంటామండి. ఇవి కాక ఇంకేమైనా కారణాలు ఉంటాయా అనేది మనం బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు హలో డాక్టర్ కార్యక్రమంలో షార్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఆవిడ ఏ స్టేజ్లో ఉంది, ఈ అమ్మాయి, ఆమెకి ఎటువంటి మందులు పెడుతున్నారు, ఎంత బాగా రెస్పాన్స్ వస్తుంది, ఈ రెస్పాన్స్ మనం ఎన్ని రోజుల వరకు సస్టైన్ చేయగలుగుతాము, దాన్ని అలా మెయింటైన్ చేయగలుగుతామన్న దాన్ని పట్టేసి ఆవిడ ఎంత ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గర తెలుసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఆమెకి ఎస్ఎల్ఈ డయాగ్నోస్ చేసి ప్రోటీన్యూరియాకి, కిడ్నీ బ్యాప్స్ ఇలాంటివి ఏమన్నా చేసి చెప్పగలిగారో మీరు వాళ్ళ ఫాలోఅప్లో వాళ్ళని అడగడం చాలా మంచిది. కానీ ఎస్ఎల్ఈ నెమ్మదిగా కిడ్నీని పూర్తిగా కబలించే లాంటి చిన్న మహమ్మారి లాంటి జబ్బు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఇది అమ్మాయిలకి చిన్న వయసులో, యుక్త వయసులో వాళ్ళ సాధారణంగా ఎక్కువగా అమ్మాయిలకు ఎక్కువగా వస్తుంటుంది, హార్మోన్ ప్రాబ్లం వల్ల అయితే ఇంకేమైనా కారణాల వల్ల కానీ. కాబట్టి తప్పనిసరిగా రెగ్యులర్ మంచి ఫాలోఅప్లో పెట్టించడం అనేది చాలా ముఖ్యం. ఓకేనండి, ఆదిలాబాద్ నుంచి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు మేడం చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ నేను రీనల్ కిడ్నీ బయాప్సీ చేసుకున్నాను సార్ ఒక 4 months బ్యాక్. ఓకే. ఈ 24 hours యూరినరీ ప్రాబ్లం ఏదో ఉన్నట్టున్నది, అది వస్తున్నది, కౌంట్ ఎక్కువ వస్తున్నది, దాదాపు 5000 వస్తుంది సార్ ఇది. ఓకే, 5 grams ప్రోటీన్ సార్ ప్రోటీన్. అయితే ఇది మన వేరే ఇంకేదో టెస్ట్ ఉంటుంది 0.8 అది ఉన్నదండి, అది క్రియేటినైన్ కావచ్చు. క్రియాటినిన్, అవునండి. అయితే దీని ట్రీట్మెంట్ ఎట్లుంటుంది సార్ మరి? యాక్చువల్లీ మీరు 5 గ్రాముల ప్రోటీన్ మూత్రంలో పోతుంది, మీకు షుగర్ ఏమీ లేదు కదా? లేదండి. మీకు ఆ బయాప్సీ రిపోర్ట్ ఏమైనా ఐడియా ఉందా? అంటే ఎందువల్ల దెబ్బతింది, కిడ్నీ లోపల ఏమైంది అని చెప్పగలిగారు ఎవరైనా? అది ఏం చెప్పలేదండి నాకు. బయాప్సీ చేయించుకున్నా కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది, 6 months మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి దీనికి. ఓకే, యాక్చువల్గా మీకు 5 గ్రాముల ప్రోటీన్ పోతుంది అన్నది కారణం లోపల కిడ్నీ లోపల ఎటువంటి జబ్బు అనే దాంతో సంబంధం లేకుండా 5 గ్రాముల ప్రోటీన్ పోవడం అన్నది చాలా తప్పు. అది ఎంత ఎక్కువ గ్రాముల ప్రోటీన్ పోవడం అనేది జబ్బు మొదట్లో జరుగుతుందో వాళ్ళకి అతి త్వరగా అతి తక్కువ టైంలో కిడ్నీ డ్యామేజ్ అవుతుందని సైన్స్ చెప్తోంది. కాబట్టి క్రియాటిన్ ఇప్పుడు నార్మల్గా ఉన్న కిడ్నీ ఫంక్షన్ పైన చూచాయిగా బాగా పనిచేస్తుందని అనిపించినా కూడా లోపల కిడ్నీ డ్యామేజ్ నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రోటీన్ని అతి త్వరగా మీరు నార్మల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం ప్రత్యేకమైన మందులు ఉన్నాయి, ఏస్ ఇన్హిబిటర్స్ అంటాము, యాంజియోటెన్సిన్ 2 రిసెప్టర్ బ్లాకర్స్ అంటాము. లేదా మీ జబ్బు ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించింది అయితే దానికి స్టీరాయిడ్స్, ఇంకా ఇతరత్ర కొంచెం ఖరీదైన మందులు అవన్నీ కూడా ఉన్నాయి. ఏదైతేనా వాడి ప్రోటీన్ అతి త్వరగా మీరు నార్మల్ చేసుకోగలిగితే చాలా మంచిది. ఇప్పుడు కిడ్నీ బాగుండడం అనేది కాదు, క్రియాటిన్ నార్మల్గా ఉండడం ఇప్పుడు అనేది సమస్య కాదు. మీరు మధ్య వయస్కులైతే, మీరు నడి వయస్కులైతే కొన్నేళ్ల తర్వాత మీ వయసు ఎంత సుమారుగా? 40 సార్. కాబట్టి మీరు 50-55 ఏళ్ల వయసులో మీకు అతిపెద్ద కిడ్నీ జబ్బుతో సతమతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు తొందరగా ఆ ప్రోటీన్ నార్మల్ చేసుకుని చాలా మంచి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కాబట్టి మీరు ఎన్ని గ్రాములు ఇప్పుడు కిడ్నీ బాగా పనిచేస్తుంది కదా అనేది అక్కడ సమస్య కాదు, మీ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. ఓకేనండి, చౌదరి గారు కాల్ తీసుకుందాం. చౌదరి గారు లైన్లో ఉన్నానండి. చెప్పండి. హలో సార్, నమస్తే సార్. డాక్టర్ గారు నమస్తే, చెప్పండి. నాకు నీటి పొడుగులు ఉన్నాయి సార్. మా అన్నయ్య కూడా ఇదే ప్రాబ్లంతో చనిపోయాడు. 36 years కి నీటి పొడుగులు ఉన్నాయి. మా అన్నయ్య కూడా ఇదే ప్రాబ్లంతో చనిపోయాడు. నాకు బీపీ కూడా ఉంది. ఆ క్రియేటిన్ టెస్ట్ 1.5 ఉంది ప్రెజెంట్. అయితే ఇది టెస్ట్ 10 రోజులకి చేయించుకుంటుంటే కార్నియల్ ఒకసారి, డిపిఆర్ లో ఒకసారి చేయించుకుంటే ఒకటి 1.2 ఉంది, ఒకటి 1.4 ఉంది. అలాగే నాకు 1.5 ఉంది. కాబట్టి కిడ్నీలు ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఇన్ఫెక్షన్ వల్ల చనిపోతున్నారు, ఇన్ఫెక్షన్ ఏ విధంగా వస్తుంది అనేది కొంచెం కావాలి సార్. యాక్చువల్లీ మీకు వంశపారంపర్యంగా ఉండే జబ్బు, దాన్ని ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ డిసీజ్ అంటారు. ఇందులో 2 కిడ్నీలు కూడా పూర్తిగా నీటి పడగల లాంటి పదార్థాలతో మొత్తం వాటితో నిండిపోయి ఉంటుంది. అది నెమ్మదిగా కిడ్నీ, సహజంగా ఉండే కిడ్నీ నెమ్మదిగా ఒత్తేసి దాన్ని పాడైపోయేలా చేస్తూ ఉంటుంది. జెంటిక్గా ఉంటుంది, పుట్టినప్పటి నుంచి ఉంటుంది, పిల్లలందరికీ కూడా వస్తుంది. తర్వాత వంశపారంపర్యంగా తదనంతరం నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైతే 15-18 ఏళ్ళు దాటి ఉన్నారో పిల్లలు, వాళ్ళందరికీ కూడా
ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకోవడం, దాంట్లో నీటి బుడగలు ఉన్నాయా లేదా చూసుకోవడము, వచ్చిన వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన మందుల ద్వారా దాన్ని స్లోగా చేసుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికి. కడుపులో ఉన్నప్పుడుగా కానీ చిన్న వయసులో కానీ ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా అని చేసే జెనెటిక్ స్టడీస్ ప్రస్తుతం భారతదేశంలో అవైలబుల్ కావటం లేదు. అలా కాకుండా మీకు ఆల్రెడీ బీపీ ఉందన్నారు కాబట్టి అది మీ క్రియాటినిన్ 1.2 ఉందా 1.5 ఉందా అనే దాంతో సమస్య కాదు. మీ కిడ్నీ నిజంగా కొంచెం బాగాలేదు. మీరు 30 ఉంటారా? మీరు ఎంత వయసు ఉంటుంది మీకు సుమారుగా? ఓకే, మీ వయసు 30-40లో ఉన్న తప్పనిసరిగా మీ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీ బ్రదర్కి కూడా కిడ్నీ డ్యామేజ్ అయిందని మీరు అన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు ప్రశ్నలో మేము చెప్పినట్టుగానే యాంజియోటెన్సిన్ 2 రిసెప్టర్ బ్లాకర్స్ కానీ, ఏస్ ఇన్హిబిటర్స్ కానీ, లేదా కొలెస్ట్రాల్ తగ్గించే కొన్ని ప్రత్యేక మందులు కానీ ఈ కిడ్నీ జబ్బుని కొంచెం స్లోగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మంచి ఆహారము, బరువు బాగా పెరగకపోవడము, ఆహారంలో పొటాషియం ఎక్కువగా ఉండే పళ్ళు, పళ్ళరసాలు, కొబ్బరి నీళ్ళు లాంటి ఎక్కువగా తీసుకోవడము, నూనె పదార్థాలు తగ్గించడము, చక్కటి వ్యాయామము, మంచి ఆరోగ్య లక్షణాలు, స్మోకింగ్ లాంటిది ఏమన్నా ఉంటే దాన్ని తీసేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మీరు చేయాలి తప్పనిసరిగా. ఎందుకంటే కిడ్నీ జబ్బు రావడం ఒక్కటే మాత్రమే మీకు జీన్స్లో లేదు. మీ జీన్స్లో కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఇంకొక జీన్ కూడా ఉంది. కాబట్టి ఈ 2 జీన్స్ చాలా చెడ్డవి. కాబట్టి మీరు ఈ నీటి బుడగ లాంటి సమస్య, దీన్ని పాలిసిస్టిక్ డిసీజ్ అంటాం లేదా పీకేడి అంటాం, దీన్ని తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. తాడేపల్లిగూడెం నుంచి షరీఫ్ గారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. మా మదర్కి 70 years అండి ఏజ్. ఓకే డాక్టర్ గారు, ఆవిడకి బ్లడ్ యూరియా 62 ఉంది సార్. ఓకే, అది లేటెస్ట్ గా అంటే ఈ మధ్యన ఆవిడకి ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే నార్మల్గా కాళ్ళకి వాపులు విపరీతంగా వస్తున్నాయి సార్. హైపర్ టెన్షన్ ఉంది, బీపీ ఉంది. ఓకే, టాబ్లెట్స్ వాడతారు. దానికి బీపీకి ఏ మందులు వాడుతున్నారు ఆవిడ? నిఫ్డిన్ 10 mg వాడతారండి. ఏమండి? నిఫ్డిన్ 10 mg బ్లడ్ ప్రెషర్ కి వాడుతున్నారు. తర్వాత గ్యాస్ట్రిక్ నిఫ్డెపిన్ అంటున్నారా మీరు? హలో సార్, మెడిసిన్ నేమ్ ఒకసారి చెప్పండి. మెడిసిన్ నిఫ్డిన్ 10 mg వాడతారండి. లిప్రిల్. నిఫ్డిన్ మేడం. నిఫ్డెపిన్. ఓకే ఓకే. తర్వాత ఓంప్రజోల్ వాడతారండి గ్యాస్ట్రిక్ కి. ఓకే, అవి సార్. యాక్చువల్గా మీరు వాడుతున్నట్టు బీపీ కోసం మీరు వాడుతున్న నిఫ్డెపిన్ టాబ్లెట్ ఏదైతే ఉందో అది కాళ్ళలో వాపులు కలుగజేసే లక్షణం దానికి ఎక్కువగా ఉంటుంది. 100 మందిలో 20-25% మందికి దానివల్ల కాళ్ళవాపులు వస్తాయి. కాబట్టి మీరు కాళ్ళవాపుల గురించి మీరు పెద్దగా చింతించక్కర్లేదు. యూరియా 62 అన్నారు. అది కూడా పెద్ద వయసులో వాళ్ళకి సహజంగానే కిడ్నీలో కొంచెం పని తగ్గుతూ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఉండడం అంటే వాళ్ళ కిడ్నీలో ఆరోగ్యంగా ఉండటం లేదు అన్న విషయం మనకు ఆల్రెడీ తెలుస్తోంది. కాబట్టి మీరు ఆవిడకి యూరియా క్రియాటినిన్ అది కాకుండా ఫస్ట్ ఆ బీపీ మందులు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసుకొని వేరే ఇతరత్ర మంచి బీపీ మందుల ద్వారా వాటిని బీపీ కంట్రోల్ పెట్టుకోవచ్చు. ఆ మందులు మానేస్తే యూజువల్గా సాధారణంగా కాళ్ళవాపులు ఏదైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. ఓకేనండి. మామూలుగా కిడ్నీ ఫెయిల్యూర్కి మనం ఇందాక నుంచి డిస్కస్ చేస్తున్నాం. బీపీ ప్రధాన కారణం, తర్వాత షుగర్, కిడ్నీలో స్టోన్స్, ఇంకేమైనా కారణాలు ఉంటాయండి? ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఒక పేషెంట్ వాళ్ళు అడుగుతున్నారు కదా, కిడ్నీ నిండా కూడా నీటి బుడగలు ఉంటాయి, అవన్నీ వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు. అలా కాకుండా ఏ కారణం లేకుండా కూడా కిడ్నీలు కొన్ని తక్కువ వ్యవధిలోనే కిడ్నీలు 2 కూడా చిన్నగా అయిపోతూ ఉంటాయి. నిజానికి పేషెంట్స్ చాలా తక్కువ వ్యవధిలో ఉన్నట్టుగా వచ్చి మాకు చెప్తారు, కానీ వాళ్ళకి చాలా ఏళ్ళుగా ఉంటుంది. కిడ్నీ అనేది ఎప్పుడు చెప్తుంటాను, కిడ్నీ అనేది చాలా జబ్బు అనేది, కిడ్నీ జబ్బు చాలా చాప కింద నీరులాగా నెమ్మదిగా ఉంటుంది. చాలా మంది దానికి ఎటువంటి లక్షణాలు బయట కనిపించవు. వాళ్ళు వారం 10 రోజులుగా నాకు ఆహారం తీసుకోవాలనిపించడం లేదు, వాంతులు అయిపోతున్నాయి, నాకేదో బాగా లేదని చెప్పి వాళ్ళు ఆయాసపడుతూ వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను చూసేసి కొన్నేళ్లుగా మీ కిడ్నీ జబ్బు ఉందండి, ఇప్పుడు కిడ్నీ 100% ఫెయిల్ అయిందని చెప్తాం. చాలా ఆశ్చర్యపోతారు. నేను నిన్న మొన్న దాకా మంచిగా ఉన్నాను, ఒక వారం 10 రోజుల జబ్బుకి నా కిడ్నీలు ఎలా ఫెయిల్ అవుతాయి అనేసి. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా స్లోగా నెమ్మదిగా ఉంటుంది. అది నెమ్మది సంవత్సరానికి ఒక 5-10% చొప్పున తగ్గుతూ ఉంటుంది. కేవలం అనుమానం ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని చూపించుకోగలుగుతారు, లేదా అనుమానంతో లేకుండా కనీసం యాక్సిడెంటల్గా కొంతమంది పరీక్షలకు బయటపడుతూ ఉంటుంది. లేదా కుటుంబ సభ్యులు ఎవరికైనా ఉంది అంటే మేము చెప్తాం వాళ్ళకి, మీరు కూడా చేసుకుంటే చాలా మంచిదని. అలా బయటపడాల్సిందే తప్ప ఇంకో విధంగా బయటపడదు. లేదా కిడ్నీ చాలా దెబ్బతిన్న తర్వాత 100% దగ్గరలో ఉన్నప్పుడు బయటపడుతూ ఉంటుంది. అలా కాకుండా ఎవరికైనా కూడా కిడ్నీ జబ్బు ఉందని అనుమానం రావాలంటే వాళ్ళకి తప్పనిసరిగా బ్లడ్ ప్రెషర్ ఉండాలి. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా ఒక్కసారైనా కూడా వాళ్ళ జీవితకాలంలో కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. అందుకే బ్లడ్ ప్రెషర్కి కిడ్నీకి ఉన్న సంబంధం ఈ విధంగా చెప్పడం కోసమే ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది దాన్ని గుర్తించారు. బీపీ అంటే చాలా అపోహలు ఉన్నాయి మన సమాజంలో. ప్రపంచంలో 50% మంది ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా కబళించేస్తున్న అతిపెద్ద మహమ్మారి బ్లడ్ ప్రెషర్. అది చాలా మందికి తెలియదు. బ్లడ్ ప్రెషర్ అంటే సాధారణంగా నేను వెళ్ళి మందులు తీసుకుంటున్నాను కదా, బాగానే ఉంటుండొచ్చు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే అన్ఫార్చునేట్లీ బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉన్న బయటకి ఎటువంటి సిమ్టమ్స్ కనిపించవు. చాలా మంది జ్వరము దగ్గుతో డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ ఉందని చెప్తూ ఉంటారు. కిడ్నీ జబ్బు కూడా అలాగే తెలుస్తూ ఉంటుంది. సో బీపీ చాలా సింపుల్ మందు, 1-2 మందులు వేసుకుంటున్నాను, నార్మల్గా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటారు తప్ప అలా జరిగే అవకాశం లేదు. బీపీ 120/80, 120/80, ఇందులో ఈ 2 నెంబర్లు చాలా ఇంపార్టెంట్. పైన నెంబర్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము, కింద నెంబర్ని డాస్లిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. ఈ 2 నెంబర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 నెంబర్లు కూడా దగ్గరగా నార్మల్గా తీసుకొచ్చేసి 120/80, అది 1 టాబ్లెట్తో వచ్చిందా, 2తో వచ్చిందా, 10తో వచ్చిందా సమస్య కాదు. తప్పనిసరిగా ఎన్ని మందులైనా అన్ని మందులు వేసుకొని
బీపీ నార్మల్ చేసుకోవాలి. ఈలోగా అసలు కారణం ఏమిటి బీపీ రావడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. ఒక 10-15% మంది మనుషుల్లో మేము ఒక కిడ్నీ జబ్బని కానీ, ఒక చిన్న ట్యూమర్ అని కానీ, ఇంకా ఇతర కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడం వల్ల కానీ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ పరీక్షలు చేయించుకొని అందులో ఏదైనా కారణం ఉంటే దాన్ని తొలగించుకోవడము, లేదంటే మందులు చక్కగా వేసుకొని బీపీ నార్మల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. బీపీ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్. కొన్ని వందల వేల టాబ్లెట్స్ అవైలబుల్ అవుతున్నాయి. కొన్ని కోట్ల బిజినెస్ బీపీ టాబ్లెట్ ద్వారా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. కానీ బీపీ చాలా తక్కువ మంది మాత్రమే కంట్రోల్లో ఉంటుంది. అది డాక్టర్ల కారణం అయితే ఉండొచ్చు, ప్రజల కారణం కూడా ఉంది దాంట్లో. ఓకేనండి. శ్రీభూషణ్ రాజు గారు, బీపీకి కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఎటువంటి రిలేషన్ ఉంటుందో వివరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్. రేపటి హలో డాక్టర్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.